ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు మాత్రమే వచ్చారు. మీ వారేరి? అడుగుతున్నారుగా మేడం, ఆ వాచ్మెన్ ఎక్కడా? ఆనంద్, నీ గొంతు కాస్త తగ్గిస్తావా? డబ్బుల విషయం ఏం చేసావు వసు? ఎవరు చేశారో తెలియడం లేదు. అయితే ఆ చెక్కు ఆ డబ్బులు తిరిగి రావంటారు, అంతేనా? కేర్లెస్గా ఆఫీస్ మనీ లాస్ చేసినందుకు కంపెనీ రూల్స్ ప్రకారం మీరు రిజైన్ చేయండి. తొందరపడక ఆనంద్. కంపెనీ రూల్స్ ఆనంద్ కంటే మీకే తెలుసు కదా వదినా. కంపెనీ ఫండ్ని లాస్ చేస్తే ఈ వసుంధర ప్లేస్లో నేనున్నా రిజైన్ చేసేవాడిని. 15 lakhs చాలా చిన్న విషయం చలపతే. వసు చాలా సమర్థురాలు. తన వల్ల మనకు ప్రెస్టీజియస్ ఈవెంట్స్ చాలా వచ్చాయి. అలా అని 15 lakhs లాస్ చేసుకుంటామా? అసలు ఈవిడ గారికి అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇవ్వటమే తప్పు. తనను నమ్మి మీరు బాధ్యతలు అప్పచెబితే 15 లక్షలు లాస్ చేసింది. ఇప్పుడు వదిలేస్తే రేపు ₹1,00,00,000 కొట్టేయచ్చు. అవును వదినా, ఇప్పుడు మీరు ఈ వసుంధరను వదిలేస్తే దొంగ చేతికి తాళాలిచ్చినట్టే. కంపెనీ మొత్తం దోచేస్తుంది, మనల్ని రోడ్డు మీదకి తీసుకొస్తుంది. నేను రిజైన్ చేస్తాను మేడం. వసు, దొంగలమని అపనిందా నేను మా వారు మోయలేం మేడం. ఆ నిందని భరించలేము. రిజైన్ చేస్తాను. మరి మనీ డబ్బుల గురించి ఏం చెబుతారు? దోచేసిన డబ్బుల గురించి ఏం చెప్తుంది? కేసు పెట్టి అరెస్ట్ చేయిద్దాం. చేసిన దొంగతనానికి రిజైన్ ఒక్కటే పరిష్కారం కాదు, జైలు శిక్ష కూడా పడాలి. పోలీసులకు ఫోన్ చేయి బాబాయ్. వద్దు చలపతి, కేసు అరెస్ట్ అదంతా ఏం వద్దు. అంటే దొంగను వదిలేస్తావా మామ్? వసు దొంగ కాదా ఆనంద్? తన ఇంట్లో దొంగతనం జరిగింది, అంతే. అది నిజమని ఎలా నమ్మాలదినా? వీళ్ళే కొట్టేసి అబద్ధం చెప్తున్నారేమో. అభి వసూలు ఎలాంటివారో నాకు తెలుసు. తెలిసిన వాళ్ళే మోసం చేస్తారు మామ్. ఈ వసుంధర వాచ్మెన్ మనల్ని నమ్మించి చీట్ చేశారు మామ్. ఇలాంటి చీటర్స్ జైల్లో ఉండాలి. మేడం, పోయిన 15 లక్షలు ఎలాగోలా తీర్చేస్తాం. దయచేసి మా మీద నిందలు వేయడం ఆపండి. ఎప్పుడిస్తారు మేడం డబ్బులు? నెల నెల కొంచెం కొంచెం ఇస్తారా? ప్రతి నెల మీ ఇంటికి వచ్చి మేము అడుక్కోవాలా? అంతకర్మ మనకేంటి బాబాయ్, ఇప్పుడే డబ్బులు ఇవ్వాలి, లేదంటే జైలుకి వెళ్ళాలి. అదంతా వద్దని చెప్పాను కదా ఆనంద్. తను రిజైన్ చేస్తాను అంటోంది కదా, డబ్బులు కూడా చెల్లిస్తాను అంటోంది. ఇంకేం కావాలి? రివెంజ్, ప్రతీకారం. చూడమ్మా వసు, కంపెనీ రూల్స్ ప్రకారం నువ్వు రాజీనామా చేయక తప్పదు. నువ్వు మీ వారు కూడా రిజైన్ చేయాలి. ఈ విషయంలో నేనేమీ చెయ్యలేను. నేను మీ నుంచి ఏ హెల్ప్ కోరట్లేదు మేడం. నన్ను మీరు నమ్ముతున్నారు, నాకంతే చాలు. మా వారు ఆఫీస్కి రాగానే ఇద్దరం రిజైన్ చేస్తాం. త్వరలోనే మీ డబ్బు తిరిగిస్తాం. ఎక్కడ మేడం మీ శ్రీవారు? ఇంకా రాలేదా? ఇంకెక్కడ వస్తాడు బాబాయ్? కొట్టేసిన డబ్బులతో ఎక్కడో పార్టీ చేసుకుంటూ ఉంటాడు. మీ వారు రారు గాని మీ రిజైన్ లెటర్ రెడీ చేశాను. సైన్ చేసి ఆఫీస్ నుంచి వెళ్ళిపోండి.
1 minute వసు గారు. ఏంటి వాచ్మెన్ గారు ఇంత లేటుగా ఆఫీస్కి వచ్చారు? ఎలాగూ రిజైన్ చేయక తప్పదు. ఏ టైంకి వస్తే ఏంటి అనుకున్నాడేమో. నేను రిజైన్ చేయడం లేదు, వసు గారు కూడా రిజైన్ చేయడం లేదు. ఎందుకంటే దొంగ దొరికాడు. సారీ వసు గారు, దొంగని వెతికే పనిలో మీ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను, మిమ్మల్ని టెన్షన్ పెట్టాను. ఏంటవి పొద్దునే ఫోన్ చేసి రమ్మన్నావు? పాపం నిద్రపోతున్న మా బాబాయ్ని లేపి తీసుకొచ్చాను. సారీ ఫర్ ద ట్రబుల్. మీరు నాకు చిన్న ఫేవర్ చేయాలి. చెప్పండి. ఆ సీసీటీవీ ఫుటేజ్ మళ్ళీ చూడాలండి. ఆల్రెడీ నిన్న చూసావు కదా అభి. ఎక్కడో ఏదో మిస్ అవుతుంది శేఖర్, మళ్ళీ చూస్తే అది గుర్తొస్తుంది. సార్ ప్లీజ్. ఇది బ్యాంక్ టైం కాదండి. ఆల్రెడీ ఫోన్ చేసి బ్యాక్ డోర్ ఓపెన్ చేయమని చెప్తే మీకోసం ఓపెన్ చేసి కూర్చున్నా. సార్ మీ టైం ఎక్కువ తీసుకోను, జస్ట్ 5 to 10 minutes అంతే. ఒక్కసారి ప్లీజ్ చేయండి ప్లీజ్. ఓకే. థ్యాంక్ యూ సార్. కొంచెం రైట్, అటు సైడ్ అక్కడ జూమ్ చేయండి సార్, జూమ్. ఎస్, ఫ్రీజ్. ఎస్ వీడియోలో ఏదో క్లూ దొరికినట్టుంది బాబాయ్. సార్, ఇంకొక చిన్న ఫేవర్ చేస్తారా? ఈ ఫోన్లోకి ఆ ఫుటేజ్ని ట్రాన్స్ఫర్ చేసి ఇవ్వండి ప్లీజ్. ఇంకొక చిన్న ఫేవర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ సార్. ఓకే. థ్యాంక్ యూ శేఖర్. ఓకే. మళ్ళీ కలుస్తాను సార్. మా ఇంట్లో చెక్ దొంగతనం చేసి బ్యాంక్లో మనీ డ్రా చేసిన దొంగ దొరికాడు మేడం. ఆ దొంగ ఎవరో కాదు, మనందరికీ బాగా తెలిసిన మనిషి, ఈ కంపెనీ మనిషి. మీతో మాతో అందరితో నమ్మకంగా ఉంటున్న మనిషి. ఆ దొంగ ఎవరో చూడండి మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.